హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం, రేపు అయితే మారేడుమిల్లి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11 o'clock అవుతుంది, 10:30. మేము అనుకుంటే మాత్రం అరౌండ్ 10 o'clock అనుకున్నాం, బట్ ఇప్పుడైతే 11 అవుతుంది. నేను ఇంక ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వలేదు. సో అదంతా కూడా మీకు వెళ్ళేది కిందకి వెళ్ళేది అన్నీ కూడా రికార్డ్ చేస్తాను నేను. ఓకే, లెట్స్ గో. సరే అయితే Do it, girl, you speak Spanish fluid, girl. She knew that boy, put your furniture, girl. Turn it up, turn it round, do it just like the past. I like it when she go up, and when she go down. When I'm in the party, it's a zillion in the yard. Now I done drink a puff, now it's a trill in the yard. D-O-I-T, D-O-I-T, and this is how we do it when we crash your party. I wanna do it, don't you wanna do it? When we gonna do it? Can we do it? Let's go do it. Should we do it? Could we do it? You know you wanna do it. We're playing, girlie. Don't you wanna do it? When we gonna do it? Can we do it? Let's go do it. Should we do it? Could we do it? You know you wanna do it. We're playing, girlie. She bomb, she just my type. This song, Patron, with some hands, some dimes. Tell your Chinese friend, I give her some yen and she suck me up and suck my friend. Suck my friend. We gave her some gin and she sucked me up and then fuck my friend. Fuck my friend. Let's go out, she did that then and she'll do it again. Girl, I wanna do it. Don't you wanna do it? When we gonna do it? Can we do it? Let's go do it. Should we do it? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. సో గైస్, మన వాళ్ళు అయితే ఇక్కడ కొంచెం కష్టపడుతున్నారు, మనం కూడా హెల్ప్ చేద్దాం. ఏం చేస్తున్నారో చూద్దాం. అసలు అరే ఏం చేస్తున్నారా? కిందకెందుకు పెట్టారు? పైన పెట్టచ్చు కదా. అరే ఇది ఇక్కడ లేదా గ్రిప్ పైన ఎట్టిన అయితే కింద పడిపోతుంది. అవునా? కిందన ఏముంది? కింద ఏం లేదు. ఒకసారి తీయు, మొత్తం తీయు ఒకసారి కట్ చేసుకోవచ్చు. సో గైస్, ఇప్పుడైతే మనం పెందుర్తి నుంచి పెనగడి సబ్బవరం వెళ్ళే రూట్లో ఉన్నాము. అండ్ ఇదైతే మనకి 6 lane హైవేకి, కొత్తగా వేసిన 6 lane హైవేకి కనెక్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి మనం వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఇట్ విల్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ అనమాట. సిటీలోంచి వెళ్ళి మొత్తం ఆ సిగ్నల్స్ అన్ని ట్రాఫిక్ వెళ్ళేటప్పటికి మనకి ఇంకా లేట్ అయిపోద్ది, కాబట్టి వీ డిసైడెడ్ టు గో ఇన్ దిస్ పాత్. ఇప్పుడు ముందు చూసుకున్నట్టయితే మనకి ఇదే అనమాట పినగడి నుంచి 6 lane హైవే కనెక్ట్ అయ్యే జంక్షన్. అండ్ ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ అనకాపల్లి రోడ్ అనమాట. ఇక్కడ హైవేకి వచ్చామో లేదో అప్పుడే రాంగ్ రూట్ అన్న, చూసారా? చాలా కాన్ఫిడెంట్గా రాంగ్ రూట్లో వస్తున్నాడు. దట్స్ ద కాన్ఫిడెన్స్ అసలు. అండ్ మనం ఇక్కడ వచ్చిన తర్వాత అరే ఏంట్రా ఆగారు? మన వాళ్ళు అయితే ఆగారు ఇక్కడ, బ్రేక్ అనుకుంటా. చూద్దాం అసలు ఎందుకు ఆగారు, బ్రేక్ కోసం ఆగారు లేదా దేనికోసం ఆగారు అడుగుదాం. హైవే మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి పొలాలు చూస్తుంటే ఆ ఫీల్ ఉంటుందిరా చారి, నెక్స్ట్ లెవెల్ అసలు. We are back again. సో వీడు తెలుసు కదా, గుర్తున్నాడు కదా, లాస్ట్ టైం మనము తరుగు వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు వచ్చాడు. ఎక్కడ ఆగేదే లేదు, సాయంత్రమే. సో గైస్, వీ స్టార్టెడ్ అవర్ జర్నీ బ్యాక్ అగైన్. అండ్ మనం ఇప్పుడైతే సర్వీస్ రోడ్ నుంచి 6 lane హైవే మీదకి వచ్చాము. అండ్ ఇది అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఉన్న 6 lane హైవే. బేసిక్గా ఇది బైపాస్ లాంటిది అనమాట వైజాగ్కి. ఒకప్పుడు ఇదే రోడ్డు మీద నేను కాలేజ్ వరకు వెళ్ళేవాడిని. అప్పుడు నాకు అరౌండ్ 1 to 1.5 hours పట్టేది ఈ చిన్న స్ట్రెచ్ దాటడానికి. అండ్ ఇప్పుడు ఏంట్రా అంటే లైక్ 30 to 40 minutesలో ఈజీగా అనకాపల్లి వెళ్ళిపోతున్నాం మనం.
బ్యాగ్ పడుతుంది, బ్యాగ్ పడిపోతుంది చూడు. అది కట్టంటావా దానికి? బాబా అసలు ఏం వ్యూ! ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి అడ్వాంటేజ్ ఇది. ఒక పక్క ఫాగ్, ఒక పక్క ఫీల్డ్స్, ఈ రోడ్ అసలు వేరే లెవెల్ ఉంది అసలు, సూపర్. ఇక్కడ నుంచి తుని 77 కిలోమీటర్స్ ఉంది. ఇదే స్పీడ్తో వెళ్తే నాకు తెలిసి 1 అవర్లో రీచ్ అయిపోతాను. బాబా అసలు ఈ వ్యూ గురించి ఎన్నిసార్లు చెప్పినా తప్పులేదు, సూపర్గా ఉంది అసలు. సో ఇప్పుడైతే మనం అనకాపల్లి నుంచి ఈ హైవే కనెక్ట్ అయ్యే చోటుకు వచ్చాము. అండ్ దీన్ని ఒక బటర్ఫ్లై జంక్షన్ అని కూడా అంటారు. బికాజ్ రూట్ డైవర్షన్స్ అయ్యి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం మనం, ఇది కరెక్ట్గా తెలుసుకోకపోతే. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే విల్ గో బ్యాక్ టు ద సిటీ. విశాఖపట్నం సిటీ లోపలికి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు రైట్ నుంచి వెళ్తున్నాం కాబట్టి విల్ కనెక్ట్ టు అనకాపల్లి అనమాట. ఈ రూట్ అసలు కింద నుంచి చూస్తేనే ఎంత బాగుందంటే, ఏరియాలో చూస్తే అసలు ఎలా ఉంటుందో. కానీ ఇప్పుడు కాదు, ఎందుకంటే మన డ్రోన్ లేదు కాబట్టి విల్ రైట్ సమ్ అదర్ టైం. అండ్ వీఆర్ ఫైనల్లీ ఎట్ అనకాపల్లి సిటీ. అంటే సిటీ లోపలికి వెళ్ళట్లేదు, వీఆర్ గోయింగ్ ఆన్ బైపాస్. సో అక్కడ డైవర్షన్ నుంచి రైట్ తీసుకుంటే మనం అనకాపల్లి సిటీకి వెళ్తాము. బట్ మనం హైవేలో వెళ్ళాలి కాబట్టి వీఆర్ గోయింగ్ స్ట్రైట్. ఇప్పుడైతే గ్లౌస్ వేసుకోవడం అయితే మర్చిపోయాను ఇంటి దగ్గర నుంచి. దారిలో వేసుకుందాం అనుకున్నాను, కానీ అనకాపల్లి వచ్చే వరకు గుర్తు రాలేదు నాకు గ్లౌస్ వేసుకున్నాను. ఏం చేస్తాం, ఆగి వేసుకున్నాం. మ్యాప్స్ పెట్టారా? మ్యాప్స్ పెట్టి So this is our today's destination. We're showing us 5 hours. చూద్దాం ఎంత లోపల వెళ్ళగలుగుతాము ఏంటో అని. ఇక్కడ నుంచి 5 hours 13 minutes 6:05 రీచ్ అవుతామని చూపిస్తుంది. Let's see at what time we will be reaching there. ఇదైతే నాది, ఇదైతే అఖిల్ ఉన్నాడు కదా, సో అఖిల్ అన్నమాట. అండ్ లెట్స్ గో. ఇక్కడ నుంచి అయితే బోరింగ్ హైవే ఉంటుంది అంతే మ్యాథ్స్. రికార్డింగ్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం అనకాపల్లి సిటీ లోపలికి వెళ్తాము. బట్ మనము రాజమండ్రి వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడే మన చిన్న బ్రేక్ కూడా అయిపోయింది అండ్ వీఆర్ స్టార్టింగ్ అగైన్. ఇక్కడ రోడ్ చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది అండ్ ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అనమాట. అండ్ ఇప్పుడైతే మనకి టైం అరౌండ్ 4:30 అలాగ అవుతుంది. సో ఈవినింగ్ కాబట్టి ఆబ్వియస్ సన్సెట్ ఉంటుంది. అండ్ దిస్ రోడ్ ఎంత బాగుందంటే ఆగి మరీ రికార్డ్ చేద్దామని చెప్పి కెమెరా తీసాం. ఇక్కడ వరకు రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మోస్ట్లీ 90% ఆఫ్ ద రోడ్ ఈజ్ వెరీ గుడ్. బట్ చిన్న చిన్న ప్యాచెస్ మాత్రం అంతగా బాగాలేదు రోడ్.
గైస్ ఇక్కడ దాకా అయితే కోతులు చాలా నార్మల్గా కనిపించాయి, కానీ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఈ రోడ్డు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఎంజాయ్ చేశారు కదా, ఇక్కడ నుంచి వేరేగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫస్ట్ టైమ్ టు మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రోడ్లో అయితే మనకి చాలా కోతులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ నాకు తెలిసి చాలామంది ఇక్కడ ఆగి వీటికి ఫుడ్ అది పెడుతున్నట్టున్నారు, అందువల్ల ఇవి రోడ్డు మీదకి అది వచ్చేస్తుంది. ఈ రోడ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోడ్స్ అని చెప్పుకోవచ్చు. నేను రెండు పక్కల చెట్లు చూస్తే అదిరిపోయింది.
ఇక్కడ నుంచి భద్రాచలం 146 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇలా కూడా భద్రాచలం వెళ్ళచ్చు అనమాట. వెళ్ళచ్చు అంటే ఇదే కదా రూట్ భద్రాచలంకి. ఇది నొప్పి వచ్చేస్తుంది రా. ఇది మళ్ళీ చలేస్తుంది నాకు అక్కడ చీకటి అయిపోతున్నా. ఓకే ఫ్రెండ్స్, చిన్న బ్రేక్ తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చిన్న బ్రేక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో గైస్ ఇప్పుడే షార్ట్ బ్రేక్ కూడా అయిపోయింది అండ్ వీఆర్ బ్యాక్ ఆన్ ద రోడ్స్. వచ్చినప్పుడు వెళ్దాం. నేను వెళ్దాం. రిజర్వాయర్ వెళ్దాం అంటున్నాడు. రేపు వెళ్దాం వచ్చేటప్పుడు అంటున్నాను. సరే రేపు వచ్చినప్పుడు వెళ్దాం అలా ఉంటాయి. జస్ట్ లుక్ ఎట్ ద సన్సెట్ గైస్. ఎంత బాగుంది అంటే అసలు నాకు తెలిసి కెమెరా అస్సలు జస్టిఫికేషన్ చేస్తూ ఉండదు నాకు తెలిసి. బట్ వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. అక్కడికి చాలా మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తున్నాము. అసలు అక్కడ ఎలా ఉంటుంది అని మేము చాలా వీడియోస్ అది చూసాం. ఆ వీడియోస్లో గట్రా చూపించినప్పుడు ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. కానీ అంత బ్యూటిఫుల్గా ఉంటుందా లేదా మా అదృష్టం బట్టి ఉంటుంది అది. అండ్ ఆల్సో మేము చూసిన దాన్ని బట్టి అయితే లైక్ 20 to 30 కిలోమీటర్స్ ప్రాపర్ ఆఫ్ రోడ్ కొండ ఎక్కాలి మేము. బట్ అది ఎక్కగలమా లేదా అసలు ఎలా ఉంటుంది అని చెప్పి మేము చూడాలి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, మారేడుమల్లి వచ్చాం ఫ్రెండ్స్. అయితే మాకే జరుగుతుంది వెళ్తే వీడియో చెడగొప్పడానికి వీడే ఫస్ట్.
ఫ్రెండ్స్ వచ్చాం ఫ్రెండ్స్. హలో గైస్, సో ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. బట్ వీడియో అయితే చాలా పెద్దదైపోతుంది. సో ఐ డిసైడెడ్ టు కీప్ దిస్ వీడియో ఇన్ 2 parts. ఫస్ట్ పార్ట్ అయితే ఇది, సెకండ్ పార్ట్ అయితే నెక్స్ట్ వీక్ వస్తుంది. సో అంటిల్ దెన్, గౌతమ్ వల్లూరి సైనింగ్ ఆఫ్.